శక్తివంతమైన 13,000 కేజీల బంకర్ బస్టర్ బాంబులు, రేడార్లను మస్కా కొట్టించే బాంబర్ క్రాఫ్ట్లు, ఫైటర్ జెట్లు, రీఫ్యూలింగ్ ట్యాంకర్లు, నిఘా డ్రోన్లతో మొత్తం 125 విమానాలను అమెరికా యాక్షన్లోకి దించింది. ఇరాన్ భూగర్భ స్థావరాలపై దాడులు చేసింది. ఇది అద్భుతమైన మిషన్గా ట్రంప్ అభివర్ణించాడు. ప్రపంచానికి అణుముప్పు తొలగిందని గొప్పలు పోయాడు. తనకు నోబెల్ బహుమతి వస్తుందని సంబరపడ్డాడు. కానీ అంతలోనే అమెరికా నిఘా వర్గాలు ట్రంప్ గాలిని పూర్తిగా తీసేశాయి. ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ తుస్సుమన్నట్టు అమెరికా నిఘా వర్గాలు తెలిపాయి. తూచ్ ఇరాన్ స్థావరాలు ధ్వంసం కాలేదు, కేవలం నష్టం వాటిల్లిందని వెల్లడించాయి. ట్రంప్ పరువును మొత్తం గంగపాలు చేశాయి. అసలు ఇరాన్ అణుస్థావరాలు ఎందుకు ధ్వంసం కాలేదు? అణుస్థావరాలపై దాడులతో అమెరికా ఏం సాధించింది? లెట్స్ వాచ్. అమెరికా కొండను తవ్వి ఎలుకను పట్టిందా? ఫార్డో ధ్వంసంలో యుఎస్ విఫలమైందా? ఫార్డో అణు కేంద్రంపై ఇరాన్ ఏమంటోంది? కొండను తవ్వి ఎలుకను పట్టడం అంటే ఇదేనేమో. ఇరాన్ అణు కేంద్రాలను ధ్వంసం చేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చంకలు గుద్దుకుంటున్నాడు. ప్రపంచానికి అణుముప్పును తొలగించామని గొప్పలు చెప్పుకుంటున్నాడు. ఇరాన్ యుద్ధాన్ని ఆపేశామని డప్పు కొట్టుకుంటున్నాడు. ఇక నోబెల్ బహుమతి తనకు వస్తుందని సంబరపడుతున్నాడు. అయితే నిజంగానే ఇరాన్ భూగర్భ అణు కేంద్రాలను అమెరికా పూర్తిగా ధ్వంసం చేసేసిందా అన్న సందేహం ఇప్పుడు ప్రపంచాన్ని వేధిస్తోంది. అయితే ఈ సందేహానికి అమెరికా నిఘా విభాగమే తాజాగా సమాచారం ఇచ్చింది. దీనికి సంబంధించిన ఒక నివేదిక తాజాగా లీక్ అయింది. ఇరాన్ అణు కేంద్రాలు పూర్తిగా ధ్వంసం అవ్వలేదని ఈ నివేదికలో అమెరికా నిఘా విభాగం వెల్లడించింది. కేవలం డ్యామేజ్ మాత్రమే జరిగినట్టు స్పష్టం చేసింది. 2 అణు కేంద్రాలు తిరిగి పునఃప్రారంభం కావడానికి కొన్ని నెలలు చాలని అంచనా వేసింది. ఈ 2 అణు కేంద్రాల్లో మొదటిది ఫార్డో అణు కేంద్రం. ఇది కోమ్ నగరానికి సమీపంలో ఉంటుంది. ఈ కేంద్రంపైనే అమెరికా ఎక్కువగా ఫోకస్ చేసింది. ఫార్డోను ధ్వంసం చేయడానికి అత్యంత శక్తివంతమైన బంకర్ బస్టర్ బాంబులను అమెరికా ఉపయోగించింది. ఈ బంకర్ బస్టర్ బాంబును JBU-57 అని కూడా పిలుస్తారు. ఈ బంకర్ బస్టర్ బాంబు బరువు 13,000 కిలోలు ఉంటుంది. ఇలాంటి బాంబులను ఫార్డో అణుస్థావరంపై అమెరికా ఏకంగా 12 బాంబులతో దాడి చేసింది. కానీ అగ్రదేశం అనుకున్న లక్ష్యం మాత్రం నెరవేరలేదు. భూ ఉపరితలానికి 300 అడుగుల లోతులో ఫార్డో అణు కేంద్రాన్ని ఇరాన్ నిర్మించింది. దానికి తోడు ఈ అణు కేంద్రాన్ని కుయే దాగ్ ఘాయి అనే పర్వతం కింద భూగర్భంలో నిర్మించారు. ఈ కారణంగానే అమెరికా బంకర్ బాస్టర్ బాంబులతో దాడి చేసినా చిక్కు చెదరకుండా నిలిచినట్టుగా తెలుస్తోంది. ఫార్డో అణుస్థావరం కేవలం డ్యామేజ్ అయిందని, ధ్వంసం అవ్వలేదని అమెరికా నిఘా సంస్థ స్పష్టం చేసింది. ఫార్డోతో పాటు మరో భూగర్భ అణుస్థావరం నటాంజు పైన 2 బంకర్ బస్టర్ బాంబులతో అమెరికా దాడి చేసింది. ఈ అణుస్థావరం కూడా భారీ డ్యామేజ్ అయినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ 2 అణుస్థావరాల డ్యామేజ్తో ఇరాన్ న్యూక్లియర్ కార్యకలాపాలు ఆగిపోయినట్టేనా? ఇక అణుబాంబును ఇరాన్ తయారు చేయడం అసాధ్యమా? ఎప్పటిలోపు ఈ అణుస్థావరాలను ఇరాన్ పునరుద్ధరిస్తుంది? అమెరికా దాడులు చేయడానికి ముందు ఆ దేశ నిఘా సంస్థలు ఇరాన్ అణు కార్యకలాపాలపై ఓ అంచనా వేశారు. ఒకవేళ ఇరాన్ నిజంగా అణుబాంబును తయారు చేయాలని అనుకుంటే 3 నెలల్లో సిద్ధం చేసే సామర్థ్యం యుఎస్ ఇంటెలిజెన్స్ నివేదించాయి. ఇప్పుడు అదే అమెరికా నిఘా వర్గాలు కొత్త అంచనా వేస్తున్నారు. అణుబాంబు తయారీ కాలపరిమితి పెరిగినట్టు పేర్కొంటున్నారు. అదేమీ పెద్ద సమయం కాదు. ఇదివరకు ఇరాన్ 3 నెలల్లో తయారు చేయగలదని అంచనా వేసింది. ఇప్పుడు 6 నెలలు లేదా అంతకంటే ఎక్కువ సమయం పడుతుందని అమెరికా నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. అంత తక్కువ సమయంలో ఇరాన్ అణుబాంబును ఎలా తయారు చేయగలదు అంటే అందుకు కారణం యురేనియం. నిజానికి అమెరికాను, ఇజ్రాయెల్ తమ అణుస్థావరాలపై దాడులు చేసే అవకాశం ఉందని ఇరాన్ ముందే అంచనా వేసింది. అందుకే దాడులకు ముందే రహస్య, సురక్షితమైన ప్రాంతానికి శుద్ధి చేసిన యురేనియంను తరలించింది. ఇప్పటికీ ఇరాన్ ఓ చిన్న అణుస్థావరాన్ని రహస్యంగా నిర్వహించినట్టు ఇజ్రాయెల్ అనుమానం వ్యక్తం చేస్తుంది. ఆ రకంగా ఇరాన్ తమ అణు కార్యక్రమాలను ఆగిపోకుండా సజీవంగా ఉంచుతుంది. ఒకవేళ ఇప్పుడు ఇరాన్ యురేనియం శుద్ధి కార్యక్రమాలను మొదలు పెట్టాలనుకుంటే ఏం జరుగుతుంది? ఇప్పటికీ తెహరాన్కు ఫార్డో అణుస్థావరం కార్యకలాపాలకు అనువుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఫార్డో అణుస్థావరంపై దాడి జరిగిన తర్వాత దాని నష్టంపై కొన్ని మీడియా సంస్థలు అంచనాలను నిషేధించాయి. ఆ మేరకు ఫార్డో అణుస్థావరం మరమ్మతులు పునరుద్ధరించాల్సి ఉంటుంది. దాడికి ముందు రహస్య ప్రాంతానికి తరలించిన మిషనరీని తిరిగి ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ అసలు సవాల్ ఏమిటంటే అమెరికా దాడుల కారణంగా ఫార్డో అణుస్థావరం ప్రవేశ ద్వారాలు మూసుకుపోయాయి. వాటిని ఇరాన్ తెరవగలిగితే అణు కార్యకలాపాలు పునర్ప్రారంభించడం పెద్ద సమస్యేమీ కాదని నివేదికలు చెబుతున్నాయి. ఈ నివేదికలే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పరువును తీసేస్తున్నాయి.
B2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్లతో అమెరికా దాడి చేసిన తర్వాత ఇరాన్ అణుస్థావరాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినట్టు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు. కానీ ట్రంప్ సొంత నిఘా వర్గాలు మాత్రం అతడి వాదనలు అంగీకరించడం లేదు. బహుశా అమెరికా చేసిన దాడుల కారణంగా ఇరాన్ అణు కార్యకలాపాలు ఆలస్యం అవ్వొచ్చేమో కానీ అవి మాత్రం ఇప్పటికీ సురక్షితంగానే ఉన్నట్టుగా అమెరికా నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. తాను ఆశించినట్టు ఇరాన్ అణు కేంద్రాలు పూర్తిగా నాశనం కాకపోవడంతో అమెరికా అధ్యక్షుడి పరువు గంగలో కలిసిపోయింది. ఇంటెలిజెన్స్ లీకులపై తాజాగా ట్రంప్ స్పందించాడు. సోషల్ మీడియాలో అన్ని క్యాపిటల్ లెటర్లలో ఓ పోస్టు పెట్టాడు. అవి ఫేక్ వార్తలని, వాటిని నమ్మొద్దన్నాడు. ఇరాన్లోని అణు కేంద్రాలు పూర్తిగా ధ్వంసమైనట్టు పేర్కొన్నాడు. ఇంటెలిజెన్స్ నివేదిక ఎలా లీకిందో తాము విచారణ నిర్వహిస్తామని అమెరికా రక్షణ మంత్రి పీటీ హెగ్సెత్ తెలిపాడు. ఆ తర్వాత వైట్ హౌస్ వెంటనే ఒక ప్రకటన విడుదల చేసింది. ట్రంప్ మీడియా సెక్రటరీ మాట్లాడుతూ కొన్ని మీడియా సంస్థలు అమెరికా అధ్యక్షుడిని అపఖ్యాతి పాలు చేసేందుకు యత్నిస్తున్నట్టుగా ఆరోపించింది. ఇక అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సైతం ఇరాన్ అణుస్థావరాలు చెక్కు చెదరలేదు అన్నాడు. సో ఇరాన్ అణుస్థావరాలకు పెద్ద నష్టం జరగలేదని స్పష్టంగా తెలుస్తుంది. నిజానికి అమెరికా లక్ష్యం ఇరాన్ అణు అస్త్రాలను తయారు చేయకుండా అడ్డుకోవడమే. దీనికోసం అత్యంత ఖర్చుతో కూడుకున్న B2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్లు, బంకర్ బస్టర్ బాంబర్లతో సహా మొత్తం 125 ఎయిర్ క్రాఫ్ట్లను ఇరాన్ అణుస్థావరాలపై దాడులకు మోహరించారు. ఈ మిషన్ కు ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ అనే పేరును పెట్టారు. B2 బాంబర్లతో పాటు టోమాహాక్ క్రూయిజ్ మిసైళ్లు, ఇంధనం నింపే ట్యాంకర్లు, గూఢచార విమానాలు, ఫైటర్ జెట్లు వెళ్లాయి. వీటిలో F-22 రాప్టర్లు, F-35 లైటింగ్ 2 వంటి జెట్లు ఉన్నాయి. ఇవి అమెరికాలోని మిస్సోరీ నుంచి ఇరాన్కు సుమారు 37 గంటల పాటు ప్రయాణించాయి. ఒక్క B2 బాంబర్ ప్రయాణానికి గంటకు $135,000 ఖర్చు అవుతుంది. మొత్తం ఈ మిషన్లో 7 B2 బాంబర్లు పాల్గొన్నాయి. 37 గంటల పాటు 7 B2 బాంబర్లు ప్రయాణించడానికి అయ్యే ఖర్చు సుమారు $3.5 కోట్ల. మన కరెన్సీలో చెప్పాలంటే సుమారు $300 కోట్ల అవుతుంది. B2 బాంబర్ రానుపోను లెక్కిస్తే $600 కోట్ల. ఒక్కో బంకర్ బస్టర్ బాంబు ఖరీదు $30 కోట్ల. ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్లో మొత్తం 14 బంకర్ బస్టర్ బాంబర్లతో ఇరాన్ అణు కేంద్రాలపై దాడి చేసింది. 14 బాంబుల ఖరీదు సుమారు $429 కోట్ల. 30 టోమాహాక్ మిస్సైళ్లను కూడా అమెరికా వాడింది. ఒక్కో టోమాహాక్ మిస్సైల్ ధర సుమారు $32 కోట్ల. మొత్తం 30 మిస్సైళ్ల ధర $957 కోట్ల అంటే B2 బాంబర్లు, బంకర్ బస్టర్లు, టోమాహాక్ మిస్సైల ఖర్చే సుమారు $2,000 కోట్ల. ఇక ఈ ఆపరేషన్లో యుద్ధ విమానాలు, రిఫ్యూయలింగ్ ట్యాంకర్లు, డ్రోన్లు పాల్గొన్నాయి. ఈ విమానాల ఆపరేషన్ల ఖర్చులు, ఇంధనం, సిబ్బంది, ఇతర సహాయక వ్యవస్థల ఖర్చులు కలిపితే ఖర్చు భారీగా పెరుగుతుంది. ఇంత డబ్బు వెచ్చించి అమెరికా సాధించింది ఏమిటి? ఇరాన్ అణుబాంబు తయారీకి అయ్యే సమయాన్ని కేవలం మరో 3 నెలలకు పెంచగలిగింది. ఇదే ఇప్పుడు ట్రంప్పై విమర్శలకు దారితీస్తోంది. అయితే మరో 6 నెలల తర్వాత ఇరాన్ మళ్లీ అణు కార్యక్రమాలను పునరుద్ధరించడం ఖాయం. ఎందుకంటే యురేనియంను తాము అణుబాంబు కోసం వాడడం లేదని ఇరాన్ వాదిస్తోంది. అంటే ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టంగా ఇరాన్ చెబుతోంది. అయితే మళ్ళీ ఇప్పుడు ట్రంప్ ఇరాన్పై దాడి చేస్తాడా? గతంలో కంటే ఈసారి దాడులు బీభత్సంగా ఉంటాయా? అదే జరిగితే ఈసారి పరిణామాలు మరింత ఉధృతంగా మారే ప్రమాదం ఉంది. అయితే ప్రస్తుతానికి దౌత్యపరమైన పరిష్కారానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇరాన్తో అణు చర్చలు మళ్లీ జరుగుతాయని ట్రంప్ తెలిపాడు. కానీ ఇరాన్ మాత్రం అమెరికాకు మరో షాక్ ఇచ్చింది. ఇక నుంచి ఇరాన్లోని అణు కేంద్రాల్లో IAEA తనిఖీలకు అనుమతించేది లేదని తెహ్రాన్ తేల్చేసింది. తాజాగా అందుకు సంబంధించిన బిల్లును ఇరాన్ పార్లమెంట్ ఆమోదించింది. IAEA అనేది అంతర్జాతీయ అణుశక్తి సంస్థ. ఇది ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఈ దాడులను IAEA ఖండించలేదని, దీంతో దానిపై తమకు విశ్వాసం లేదని ఇరాన్ తెలిపింది. అణుస్థావరాలకు రక్షణ కల్పించే వరకు ఈ నిబంధన అమల్లో ఉంటుందని ఆ దేశ పార్లమెంటు స్పష్టం చేసింది.